అండర్-19 ఉమెన్ వరల్డ్ కప్ లో విజయం సాధించి అందులో కీలక పాత్ర పోషించిన మన ఖమ్మం అమ్మాయి త్రిష మీకు కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వరల్డ్ కప్ వచ్చినందుకు, అది కూడా ఉమెన్స్కి వచ్చినందుకు. అక్కడ ఎప్పుడైతే మన మెన్స్ T20 వరల్డ్ కప్ అక్కడ ధోని సేన గెలిచిందో అదే ప్రాంతంలో మళ్ళీ మీరు కప్ సాధించి మహిళలకు తిరుగులేదు ఫ్యూచర్లో అనేది కూడా మీరు చూపించారు. దట్టు మన తెలంగాణ నుంచి కూడా ప్రూవ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇండియా నుంచి మీకు ఏ విధంగా సహకారం ఉంది? అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు. మీరు ఎట్లా స్టార్ట్ చేశారు కెరీర్? ఎట్లా మీకు ఇది ఇన్స్పిరేషన్? క్రికెట్ ఎట్లా రావాలనుకున్నారు? నేను క్రికెట్ నాన్న వల్ల స్టార్ట్ చేశారు. నాకు 4 years ఉన్నప్పుడు ఆయనే స్టార్ట్ చేశారు. సో నాన్న స్టార్ట్ చేశారు. నాన్న ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు? when I'm 4 years old I started my cricket. నాన్న చిన్నప్పుడు ఎట్లా మీరు క్రికెట్ ఎట్లా ఆడదాం? లైక్ ఫస్ట్ నాన్నే ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ 5 years వరకు నాన్నే ఇచ్చారు. భద్రాచలంలో ఉండేవాళ్ళం. దాని తర్వాత నా 8th year హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పుడు సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో స్టార్ట్ అయ్యా. శ్రీనివాస్ సార్ కోచ్ ఉండే. ఎప్పుడు ఇండియాలోనే ఆడుతునేవారు, విదేశాలలో ఆడడం మొదటిసారి కదా. అక్కడ వాతావరణం కానీ అక్కడ ఎట్లా ఉన్నది, మీకు ఎట్లా అనిపించింది? కొంచెం డిఫరెంట్ ఉండే మొత్తం కల్చర్. కానీ ఫస్ట్ మాకు ఏదైతే సౌత్ ఆఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచెస్ ఉండేనో వాటి వల్ల మాకు వరల్డ్ కప్కి ఈజీ అయింది. అప్పుడు లోపే మేము అడాప్ట్ చేసుకోగలిగాం ఆ సిచ్యువేషన్స్. నెక్స్ట్ మీ ఫ్యూచర్ టార్గెట్ ఏంది? ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ గెలవడం తర్వాత ఇప్పుడు టార్గెట్స్ ఏంది? ఇప్పుడు మెయిన్ సీనియర్ ఇండియా టీంలో ఆడటం మెయిన్ టార్గెట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ IPL ఇస్ కమింగ్ అప్, హోప్ఫుల్లీ ఇన్ వన్ టీమ్. ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా రాబోతుంది. IPL రాబోతుంది ఉమెన్స్ కి. సార్ అసలు ప్రాధాన్యత ఎట్లా ఉంది మహిళలకు? ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంది? ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద గర్ల్స్ హూ ఆర్ ప్లేయింగ్. యాక్చువల్గా ఇంకొక వే ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద ఇండియన్ టీమ్. ఇప్పటి వరకు ఒట్టి అబ్బాయిలకు ఉండే ఆ ఫార్మాట్ ఇప్పుడు అమ్మాయిలకి కూడా రావడం చాలా హ్యాపీ ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇన్ టు సమ్ టీమ్. బ్యాటింగ్ ఆడేటప్పుడు ప్రెజర్ ఉండేనా మీ మీద? లేదు, అసలు లేదండి. కోచెస్ అందరూ చాలా సపోర్టివ్ ఉండే, జస్ట్ ఫ్రీగా ఆడమని చెప్తుండే. సచిన్ తో మాట్లాడారా మొన్న? నిన్న అహ్మదాబాద్ లో సచిన్ కూడా మీకు విషయం చెప్పారు. అందరికి సచిన్ సార్ వచ్చి విష్ చేశారు. అండ్ హీ గేవ్ బ్లెస్సింగ్స్ టు ఎవ్రీవన్. ఇది త్రిష చెప్తున్నది. మన ఖమ్మం అమ్మాయి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. సో తన నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఉమెన్ ప్రీమియర్ లీగ్, అలాగే సీనియర్ టీంకి ఆడడం, మళ్ళీ వరల్డ్ కప్ సాధించడము. సో ఖచ్చితంగా సాధిస్తానంటూ కూడా ఖమ్మం భద్రాచలంకి చెందినటువంటి త్రిష ఆశాభావం వ్యక్తం చేస్తుంది. విడుదల ముత్యంతో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్.